ఏపీ రాజకీయాల్లో ఊహించని మార్పులు జరుగుతున్నాయా? సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఆలోచనలకు మోదీ సర్కార్ ఓకే చెప్పిందా? జమిలీ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్లాన్ చేశారా? కేంద్రం నుంచి ఏపీకి పెద్ద మొత్తంలో నిధులు రావటం ఖాయమా? అంటే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. దేశంలో జమిలీ ఎన్నికల వేడి కొనసాగుతుంది. దీనికి సంబంధించి రేపో మాపో మోడీ సర్కార్ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టబోతుంది. ఆ తర్వాత జేపీసీకి ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఆ తర్వాత ఈ బిల్లుకు 6-7 సవరణలు జరగనున్నాయి. కాకపోతే మోదీ సర్కార్ను ఒకటే వెంటాడుతుంది. ఈసారి సౌత్లో ఎక్కువ సీట్లు సాధించాలనే కమలనాథులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. రీసెంట్గా జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చరిష్మా కలిసొచ్చింది. దీంతో 3/2 మెజార్టీ బీజేపీ కూటమి దక్కించుకుని ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకుంది. పవన్ కళ్యాణ్ చరిష్మాను గుర్తించిన బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్ తమ పార్టీ స్టార్ క్యాంపైనర్గా వినియోగించుకోవాలని భావిస్తుంది. అందుకు పవన్ కళ్యాణ్ అంగీకరిస్తారా అన్నది అసలు పాయింట్. నార్త్లో బీజేపీ బలంగా ఉన్న సౌత్లో మాత్రం బలహీనంగా కనిపిస్తుంది. సీట్లు పెరిగిన సందర్భం కనిపించలేదు. తమిళనాడు, కేరళ, కర్ణాటక ఇలా ఏ రాష్ట్రం చూసినా బీజేపీకి పెద్ద లోటు కనిపిస్తుంది. దాన్ని భర్తీ చేసేందుకు బీజేపీ హైకమాండ్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. పవన్ కళ్యాణ్ కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటే దక్షిణాదికి సరైన స్టార్ క్యాంపైనర్ లభించినట్లు అవుతుందన్నది కమలనాథుల ఆలోచనలుగా చెప్తున్నారు. దీనికి తోడు జమిలీ ఎన్నికలు 2028లో జరగడం ఖాయమనే ప్రచారం లేకపోలేదు. ఇక ఏపీ విషయానికి వద్దాం. రీసెంట్గా నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటన చేయటంతో తెలుగు తమ్ముళ్లు కాసింత అసహనం వ్యక్తం చేశారట. తక్కువ సీట్లు గెలిచిన వారికి ఒకే కుటుంబంలో 2 మంత్రి పదవులు ఎలా ఇస్తారంటూ నేతల మాటల చర్చ సీఎం చెవిలో పడింది. రీసెంట్గా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ క్రమంలో నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే సీనియర్ల నుంచి ఏమైనా ఒత్తిడి రావచ్చనే చర్చ జరిగిందట. ఆ క్రమంలో నాగబాబుకు క్యాబినెట్లో చోటు కల్పించి మోదీ క్యాబినెట్లకి పవన్ వెళ్తే ఎలా ఉంటుందనే చర్చ జరిగిందట. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి ఒక వర్తమానం ఢిల్లీకి వెళ్లటం, అక్కడి బీజేపీ పెద్దలు అందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగిపోయిందని పొలిటికల్ సమాచారం. మంత్రిగా ఉంటూనే నాగబాబు రాష్ట్ర వ్యవహారాలను చక్కబెట్టడానికి వీలవుతుందని అంటున్నారు. పవన్ కేంద్ర మంత్రిగా ఉంటూ బీజేపీ పెద్దలతో నిత్యం టచ్లో ఉండటానికి ఇదొక మార్గంగా బాబు, పవన్ కళ్యాణ్ ద్వయం ఆలోచన. ప్రస్తుతం ఏపీ నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. అందులో ఒకరు రామ్మోహన్ నాయుడు కాగా మరొకరు పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. దీనికి పవన్ కళ్యాణ్ కూడా తోడైతే రాష్ట్రానికి కావాల్సిన నిధులు, ప్రాజెక్టులు తీసుకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు.